అనంతపురం జిల్లా చెన్నంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. ఏదైతే ఉందో వెట్టి చాకిరీ అన్న మాట వింటూ ఉంటాం. కాకపోతే చెన్నంపల్లి గ్రామంలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన. కొన్ని సంవత్సరాలుగా రాళ్ళు కొట్టిస్తూ వాళ్ళతో అసలు ఏమాత్రం వాళ్ళకి కూలీ లేదు, ఏం లేదు. ఒక్క భోజనం తప్ప. అటువంటిది కొన్ని సంవత్సరాలుగా యథేచ్ఛగా జరిగినటువంటి పరిస్థితి. దానిని అడ్డుకున్నాడని ఒక మణికంఠ ఆ వ్యక్తిని ఏకంగా కత్తిపోట్లతో, ఏకంగా ఒళ్ళంతా కత్తిపోట్లతో ఆయనకు గురై ఏకంగా ఈరోజు మంచం మీద బెడ్ రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇతనికి ట్రీట్మెంట్‌కి లక్షల రూపాయలైనటువంటి పరిస్థితి. కాకపోతే ఇతను చనిపోయాడనే అర్ధరాత్రి సమయంలో టూ వీలర్‌లో వస్తున్న సమయంలో ఇతని మీద అటాక్ చేసి ఇతన్ని చంపాలనే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఏకంగా ఇతను చనిపోయాడనే ఉద్దేశంతోనే వారు వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి అతను చేసిందల్లా ఒకటే. ఇక్కడ వెట్టి చాకిరీకి గురవుతున్నటువంటి కొంతమందికి సపోర్ట్‌గా నిలవడంతో ఏకంగా ఏదైతే వీరు పని చేయించుకుంటున్నటువంటి వ్యక్తులు కత్తులు, రాడ్లతో దాడులు చేసి ఇతన్ని మంచానికే పరిమితం చేసినటువంటి పరిస్థితి. దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెడితే గానీ ఇతను ఇంత మటుకు బయటకు పడలేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికి కూడా నిరంతరం ట్రీట్మెంట్ జరుగుతుంది. మరి ఏం చెప్తాడు మణికంఠ అసలు మొత్తం మీద ఆ సంఘటన ఏం జరిగిందనే అంశంపై మనతో మాట్లాడడానికి మణికంఠ ఉన్నారు. మణికంఠ, ఏంటి అసలు నీకు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం? నమస్తే సార్. నాది బుక్రాయసముద్రం మండలం చిన్నంపల్లి సార్. వీళ్ళు 5 ఏళ్ళ నుంచి వీళ్ళని వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు సార్ కొండలో. వీళ్ళకి డబ్బులు ఇచ్చేది లేదు, ఏం లేదు. అన్నం ఒకటి పెడతారు, పని చేయించుకుంటారు. డబ్బులు అడిగితే కొడతారు అక్కడే కొండలో. ఎక్కడికన్నా ఆఫీసర్లకి ఏమన్నా చెప్తే చంపేస్తాం మిమ్మల్ని కొండలో అంటారు సార్. వీళ్ళు వచ్చి నాకు చెప్పడం జరిగింది సార్. నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి ఇట్లా మడసన్నంగా చేసుకోండి, ఎందుకు ఇట్లా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఉన్నారంటే, నువ్వెవరు నాకు చెప్పేకి, మేము చూసుకుంటాం పదంతా అన్నారు సార్. సరేలే అని వీళ్ళు మళ్ళీ పోయినారు సార్ కొండకి. మళ్ళీ కొట్టినారు, మళ్ళీ వచ్చినారు సార్. అప్పుడు నేను కలెక్టర్ సార్ దగ్గరికి పిలుచుకోవడం జరిగింది. అక్కడ అర్జీ పెట్టడం జరిగింది. వచ్చిన 2 రోజులకు నన్ను సార్ నేను పనికి వేస్తుంటే నేను అక్కడే పడిపోయినా సార్. చనిపోయినానని అనుకుని నేను పెట్టిపోయినారు సార్. మళ్ళీ కలెక్టర్ సారే నన్ను బతికించినారు సార్. మొత్తం ఒళ్ళంతా ఇక్కడ తలకు ఇక్కడ చెవులు కాడ, ఇక్కడ ఈ చెవులు కాడ, ఇక్కడ ఈ తలకైతే, చేతులకి, ఇక్కడ డొక్కుకి సార్, ఈ చేతులు, ఈ మోకాలకి, ఇక్కడ సార్. అంటే మిమ్మల్ని చంపాలని సార్. నన్ను చంపితే వాళ్ళు ఎదవడి వస్తారని కొండకి నన్ను చేసినారు సార్. అంటే అక్కడ వాళ్ళు వీళ్ళందరినీ తీసుకుపోతారు కదా, వెట్టి చాకరీ చేయించుకుంటారు. ఏం పని చేస్తారు? రాళ్ళు కొట్టిస్తారు సార్. వాళ్ళతో రాళ్ళు కొట్టించి వాళ్ళ లెక్కాచారంలో ఏం లేవు. వీళ్ళతో రాళ్ళు కొట్టించి అడిగే వాళ్ళు ఎవరు లేరని వాళ్ళని వెట్టి చాకరీ అక్కడే వారానికి ఒకసారి పంపించేది. 5 పెండ్లాం పిల్లోళ్ళు ఉన్నారు. 500 1000 కానీ ఇయ్యరు సార్. 200 ఇచ్చేది వాళ్ళకి. అంటే మీరు వాటిని ప్రశ్నించారా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అది ప్రశ్నించే సార్. వాళ్ళకి పని చేసిన డబ్బులు ఎందుకు ఇయ్యరు అంటే, నువ్వు మాట్లాడేది ఏమవుతుంది, నిన్న అర్ధరాత్రులు వచ్చి రాడ్లు తీసుకొని వచ్చి కొట్టిపోయినారు సార్. కొట్టిపోయింటే ఫస్ట్ మళ్ళీ నేను పోలీసు వాళ్ళకి చెప్పింటే 2 రోజులు రాలేదు సార్. 3వ రోజు డైరెక్ట్. అంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ విషయంలో కలెక్టర్ గారు హెల్ప్ చేశారంటున్నారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు నా చేత కాలేదు సార్. నేను మంచాన పడినాను. ఎవరైనా అధికారులు నాకు ఏమైనా సాయం చేస్తే, ఏం ఇల్లు గడవలేదు సార్. ఇంట్లో సొంతం స్థలం లేదు, ఇల్లు లేదు. బాడిగ ఇల్లు సార్. ఇది వాన వచ్చినా కారుతుంది సార్. 2 పిల్లోళ్ళు ఉన్నారు సార్, చిన్న పిల్లోళ్ళు. నన్ను చూసుకోవడానికి నా భార్య ఉంటుంది. పనికి పోయేవాళ్ళు ఎవరు లేరు సార్. అంటే ఇప్పుడు మీరు ఈ అన్యాయం జరుగుతుందని అడ్డుకోవడం వల్లనే మీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది? అవును సార్.
వాళ్ళకి సపోర్ట్‌గా నేనున్నానని నన్నేనడిగినారు సార్. తర్వాత వాళ్ళు మళ్ళీ కొండకు పోతే వాళ్ళని మళ్ళీ అక్కడ చంపాలని చూస్తున్నారు సార్. అందు ఆ సారు కలెక్టర్ సార్ వాళ్ళకి రిలీజ్ కార్డ్ ఇచ్చినారు సార్. ఎవరు ఇప్పుడు ఇదంతటికి కారణం ఎవరున్నారు? దీనికి ఏమన్నా పోలీసులు ఎట్లా రియాక్ట్ అయ్యారు? దీన్ని చేస్తున్నది ఎవరు? ఇది అంతా కారణం అంతా నారాయణ స్వామి సార్. నారాయణ స్వామి కొడుకులే వచ్చి వెట్టి చాకరీ చేస్తున్న వారిని వారి నుంచి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఈరోజు దాడి చేసి అతనైతే విచక్షణారహితంగా ఒళ్ళంతా కత్తులతో గాయాలు చేసి అంటే అతన్ని చంపాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా చేశారని మణికంఠ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వారి భార్య ఉంది, ఏం చెప్తుంది ఆ మాటల్లో చూద్దాం. అమ్మ ఏంటి, ఏం జరిగింది అసలు మొత్తం? మా ఆయన వాళ్ళని కొండలో పెట్టుకొని రాళ్ళు కొట్టించుకొని అక్కడే పెట్టుకొని ఇంటికి పంపించుకోకుండా వాళ్ళని కొట్టేది, తిట్టేది అట్లా చేస్తా అంటే మా ఆయన వాళ్ళకు సపోర్ట్గా నిలబడి వాళ్ళని కేసు పెట్టించి వాళ్ళని తోలుకుపోయినందుకు సార్ మా ఆయన్నే చంపేస్తే ఏమి ఉండదు కదా, వాళ్ళకి సపోర్ట్ అంతా ఇతనే కదా అని మా ఆయన అది మా ఆయన తోలుకుపోయి అర్జీ అది పెట్టినారని మా ఆయన్ని పనికి పోయి వస్తుంటే ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారమ్మా? ఎందుకంటే మీ ఆయన పరిస్థితి మంచానికి పరిమితమైనాడు, మీ కుటుంబ పరిస్థితి అంటే మీకు ప్రభుత్వం ఏమైనా హెల్ప్ కావాలని కోరుకుంటున్నారు? అదే సార్, ఇప్పుడు మా ఆయనే మమ్మల్ని చూసుకుండేది. నేను పనికి వెళ్తే 200 ఇస్తున్నారు, ఇప్పుడు అది కూడా పోలేదు. మా ఆయన మంచాన ఉన్నాడు, మా ఆయన చూసుకుండేకి ఎవరు లేరు సార్. నేనే, 2 పిల్లలు ఉన్నారు, మాకు ఇల్లు కూడా సొంతం లేదు, రెంట్ బాడికి ఉన్నాం సార్. వాన వస్తే మొత్తం కారుతుంది, ఇప్పుడు తినే కూడా మాకు కష్టంగా ఉంది. ప్రభుత్వము సార్ వాళ్ళు మాకు ఏదన్నా హెల్ప్ చేసి మాకు సొంతం ఇల్లు మాకు ఏదన్నా హెల్ప్ చేస్తే మాకు ఆధారం ఉంటుంది సార్, లేకుంటే ఏం లేదు. మేము తెచ్చుకుంటే తినాలా, లేకుంటే లేదు సార్. మా ఆయనే నన్ను పిల్లల్ని చూసుకునేవాడు, ఇప్పుడు మా ఆయనే మంచాన మాకు చూసుకునే కూడా ఎవరు లేరు సార్. అది మా పరిస్థితి, మేము తెచ్చుకుంటే తినాలా, మాకేం లేదు సార్. ఆయన సపోర్ట్ ఉంటారని అడిగినారు సార్, ఎట్లా పడితే చేరే పరిస్థితి మాకు ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడు తినే కూడా ఏం లేదు, ఆయనే మమ్మల్ని చూసుకున్నారు సార్. సార్ వాళ్ళు ప్రభుత్వం మాకు ఏదైనా హెల్ప్ చేస్తే మాకు సొంత ఆధారంగా ఉంటుంది సార్, లేకుంటే లేదు. ఉండడానికి సొంత ఇల్లు కానీ లేదు సార్, రెంట్కున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా జరుగుతుందమ్మా, మీరు వెళ్తున్నారా? ఎంత ఖర్చు అవుతుంది? పోయినప్పుడల్లా అవుతుంది సార్, బాడీకి ఆటో తీసుకొని వెళ్తున్నాను. పోయినప్పుడల్లా 5,000 6,000 అవుతుంది సార్. ఇక్కడి నుంచి బాడీకి తీసుకొని ఆటోకి మా ఆయన తోలుకొని వెళ్తాను సార్. ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలి? అవును సార్, ప్రభుత్వం ఏదైనా మాకు సాయం చేస్తే మా ఆయన ట్రీట్మెంట్కి మాకు తినడానికి కూడా కష్టం ఉంది, రెంట్కున్నాం. ఏమన్నా సాయం చేస్తే మేలు సార్. ఇప్పుడు కూడా గాయాలు చాలా ఉన్నాయి, మళ్ళీ ఇది చేతి కూడా ఎక్స్రా తీసి మళ్ళీ ఆపరేషన్ చేయాలా వద్దా అని చెప్పినారు. అది కూడా ఇబ్బంది సార్, ట్రీట్మెంట్కి ఇదంతా మాకు ఏదన్నా ఆధారం సార్ వాళ్ళు సహాయం చేస్తే చాలు సార్. మణికంఠకి ఇప్పుడు మంచం మీద ఉన్నాడు, ఆయన మీద దాడి జరిగింది, నరికినారు, ఎందుకు? అదంతా ఏం జరిగింది? మేము రాయకూడతాను సార్, మాకు సపోర్ట్ వచ్చిన దానికి సార్. ఎందువల్ల అంటే వాళ్ళు ఇట్లా పని చేసినారు సార్. అంటే మీకు ఇప్పుడు ఎటువంటి వాళ్ళు డబ్బులు వేయలే, ఎందుకు? డబ్బులు వేయలేదు సార్, మాకు డబ్బులు వేయలే, మాకు మేమే బాగుపోయినా అని చెప్తున్నారు సార్. అందువల్ల వాళ్ళని దండించినా సార్. వచ్చి ఫస్ట్ కొట్టినారు సార్, మేము అక్కడే ఉన్నాం కొండని, వచ్చి కొట్టినారు. మేము అక్కడ పెట్టేసి కొట్టినారు, అదే వచ్చి 9 గంటల కాడ వచ్చి నేను 12 గంటల కొట్టినారు సార్. అక్కడ పెట్టుకున్నారు సార్. అందువల్ల సార్ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. అంతవరకు బాకే అని పెట్టినారు, లెక్కదారని చేసేది సార్. మేమే బాగా పెట్టా ఉంటారు. నేను కోట తెచ్చి ఇచ్చేది, పని చేయమనేసి సరుకులు అవన్నీ తెచ్చిస్తాడు అన్నానికి, అక్కడ చేసుకుని అక్కడ ఉండాలి సార్. డబ్బులు అయితే అడిగితే కొడతారు. మళ్ళీ సోమవారం ఆదివారం మధ్యాహ్నం కూడా ఇంటికి పంపిస్తారు, పని చేసి రాలి సార్. మళ్ళీ 200 ఇచ్చి పంపిస్తారు సార్, అంతే. పోతాండి ఇట్లా మాకు డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుంటే చెప్పినా మా మామతో, డబ్బులు లేనప్పుడు ఎందుకు పని పోతున్నారని దానికి వచ్చి మా మామ సపోర్ట్కి వచ్చినాడు మాకు. అట్లా పోయి వాళ్ళని దండించిన దానికి వాళ్ళు
మేము ఊరు పోయినాము అంత సాంగ్ వింటే వచ్చి ఒకడే ఉన్నాడని వచ్చి కొట్టినారు, 11 మంది దాకా వచ్చి కొట్టినారు. వీళ్ళు ఎవరు కొంటూ అంతా ఉన్నారు. మళ్ళా వచ్చి ఇంక ఆడికి మేడం దగ్గర పోయినాం, బనుజ మేడం దగ్గరికి. ఆ మేడం దగ్గర పోయి చెప్పినాక మళ్ళీ ఇటుకు వచ్చినారు మాకు కొట్టేకి. అంతా 11 మంది దాకా వచ్చినారు. నైట్ నడుచుకుంటూ వచ్చినాం, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు రాలే. ఆడికి దేగలగుంటపల్లి దాకా వచ్చినారు, ఆడి నిలబడిపోయినారు. ఇంకా వాళ్ళు పోయినాక వచ్చి మళ్ళీ దండించినారు మాకు. ఎవరున్నారు అది ఇది అని చెప్పినారు. మళ్ళీ కొండకు పోతే డబ్బులు మీరు ఆదివారం 12 గంటలకు పంపిస్తారు, 200 చంపిస్తారు. లెక్కసారం అడిగితే కొడతారు వచ్చి. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? నేను 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది, 2 సంవత్సరం నుంచి పిలిచబోతున్నారు మా ఆయన బాకీకి. చేసిన ఇంకా తీరలే అంటారు ఒప్పంతంగా. అంతే సార్. అది మీ మామ దండించారు. దండించిన దానికి నైట్ పని వేస్తుంటే ఇక్కడ వాన పడతానింది, ఆ వానకి వేసినారు చూసుకొని. ముఖ్యంగా మణికంఠ చేసిందల్లా ఒకటే, అక్కడ వెట్టి చాకరీ కొన్ని సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేస్తున్న వ్యక్తుల గురించి మాట్లాడడం, ఏంటి వారికి అసలు కూలీ కూడా ఇవ్వకుండా వాళ్ళతో ఏకంగా వారిపై దాడులు చేస్తూ పనులు చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించడం వల్లనే మణికంఠ పరిస్థితి ఈరోజు ఏకంగా మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి. ఏకంగా అతని మీద కత్తులతో దాడి చేస్తే రక్తపు మడుగులో మునిగిపోయినటువంటి వ్యక్తిని చనిపోయాడనే ఉద్దేశంతో వాడిని వదిలి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ ట్రీట్మెంట్కి విపరీతంగా ఖర్చు అవుతుంది, మంచానికి పరిమితమయ్యాడు. ఇప్పుడు వారు ఉంటున్న ఇల్లు కూడా ఇది, ఎందుకంటే ఒక చిన్న రూమ్లో ఉంటున్నారు, ఇక్కడ ఇది కూడా రెంటెడే. కాకపోతే వర్షం వస్తే పూర్తిగా కారిపోతుంది. 2 పిల్లలు ఉన్నారు. మాకు దయచేసి ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సహాయం చేస్తే, అంటే ఆయన మంచం మీద ఉండిపోయాడు, ఇప్పటికీ మెడికల్కి సంబంధించిన అనేక ఖర్చులు అవుతున్నాయి. కూలికి వెళ్తే కానీ మా కుటుంబం గడవదు. అటువంటి పరిస్థితిలో మా ఆయన్ని చూసుకోవడానికి నేను ఇంటి దగ్గరే ఉండాలి. కాబట్టి మా ఆయన మీదే మేము ఎన్ని రోజులు ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు మా ఆయన మంచానికే పరిమితం అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఆదరవు కావాలి. కాబట్టి ఎవరైనా ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని ఆదరిస్తే మాత్రం మేము బతికి బట్టగట్టగలం అని చెప్పేసి ఆ మహిళ కన్నీళ్ళతో వేడుకుంటున్నటువంటి నేపథ్యంలో మణికంఠ చెప్తున్నది ఒకటి, సార్ నేను చేసింది తప్పేమీ కాదు, ఒక్కటే వాళ్ళకి సపోర్ట్గా నిలవడం వల్లనే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి నన్ను దయచేసి ఆదరించండి అని చెప్పేసి వారు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV, చెన్నంపల్లి గ్రామం నుండి, అనంతపురం జిల్లా.